నేడు జనగామ భువనగిరిలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. జనగామ వికాస్ నగర్లో సీఎం కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొంటారు. 70,000 మందితో సభకు బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. జనగామ నుండి మధ్యాహ్నం 2 గంటల తర్వాత భువనగిరికి సీఎం కేసీఆర్ వెళ్తారు. సాయంత్రం జూనియర్ కాలేజీ మైదానంలో కేసీఆర్ సభ ప్రసంగించనున్నారు. బోనాలు, బతుకమ్మలు, బైక్ ర్యాలీలతో కేసీఆర్ కు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు జనగామ భువనగిరిలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. జనగామ వికాస్ నగర్లో సీఎం కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొంటారు. 70,000 మందితో సభకు బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక జనగామ నుండి మధ్యాహ్నం 2 గంటల తర్వాత భువనగిరికి సీఎం కేసీఆర్ వెళ్తారు. ఇక అక్కడి నుంచి సాయంత్రం జూనియర్ కాలేజీ మైదానంలో కేసీఆర్ సభ ప్రసంగించనున్నారు. ఇక బోనాలు, బతుకమ్మలు, బైక్ ర్యాలీలతో కేసీఆర్ కు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేందర్ రెడ్డి, ఈ రోజు జనగామ భువనగిరిలో అయితే సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. అయితే మొదటగా అయితే జనగామలో అయితే సీఎం కేసీఆర్ ప్రసంగించినట్టు తెలుస్తుంది. ఆయన పర్యటనకు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు అక్కడ? అక్కడ అక్కడే అలాగే నేడు జనగామలో ఈరోజు అలాగే నిన్న మేనిఫెస్టోతో పాటు బీఫామ్ కూడా ప్రకటించడంతో పాటు హుస్నాబాద్ వెళ్ళి ఆయన శంకరావు కూడా పొందుతారు. ఇక నాగేది లేదు, వచ్చే 8 వరకు సభలే సభలు కూడా ఇక నెల కిందటే అసెంబ్లీ ఎన్నికల పార్టీ అభ్యర్థులు ప్రకటించిన కేసీఆర్ రోజుగా ప్రధానమంత్రి సాగిస్తున్నది. అంటే పార్టీ నుంచి బీఆర్ఎస్ తర్వాత కొన్ని రోజులు మహారాష్ట్ర ఇవన్నీ అయితే ఇక దాని తర్వాత చేయడం దాదాపు అది కూడా అయింది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.